గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు మనం రీజనింగ్లో ఎనాలజీ చూస్తున్నామండి. అది పార్ట్ 3 వీడియో. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఈసిఈఐఎన్కి ఎన్ఐఈసిఈ ఇచ్చారు, వానిష్కి ఏంటి అని అడుగుతున్నారు. ఇదేం లేదండి, రివర్స్ ఆర్డర్లో ఇచ్చారు. ఎన్ఐఈసిఈ అలా వానిష్ని రివర్స్ ఆర్డర్లో చూసుకుందాం. హెచ్ఎస్ఐ ఎన్ఏవి ఎక్కడుంది? ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, యుహెచ్సిడిఎన్కి విఐడిఈఓ ఇచ్చారు, అంటే యువి హెచ్ఐసిడిడిఈఎన్ఓ అలా నెక్స్ట్ లెటర్ ఇచ్చారు. అలా ఓకి నెక్స్ట్ లెటర్ ఏంటి? ఓ తర్వాత పి, కే తర్వాత ఎల్, జెడ్కి తర్వాత ఏ, ఎక్స్ తర్వాత వై. సో ప్లేయర్ అండి. టిఎస్ఆర్కి ఎఫ్ఈడి ఇచ్చారు. ఇది ఎలా వచ్చిందంటే పిక్యూఆర్ఎస్టి డిఈఎఫ్ అలాగా యువిడబ్ల్యూ అలా ఫార్మెట్లో వచ్చిన లెటర్స్ ఏంటో చూద్దామండి. బిఏసి అయితే కాదు, జిహెచ్ఐజేకే ఇది కాదు, ఎస్టియు కాదు, కేఎల్ఎం. సో ఆప్షన్ బి. సి. ఇది వచ్చి 9:24 అన్నారు. వాట్ ఈస్ టు 6 అని అడిగారు. నా క్యాలిక్యులేషన్ ప్రకారం అయితేనండి 9 3s 27, 27 - 3 24 అయింది. అలాగా 6 అన్నారు. 9 - 3 చేస్తే 6 వస్తుంది. 9 ఇప్పుడు వస్తుందండి. 3 3s 9. సో ఆప్షన్ డి. అర్థమైందండి. 9 3s 27 అండి. 27 - 3 చేస్తే దేంతో మల్టిప్లై చేస్తామో అది మైనస్ చేస్తే 24 వచ్చింది. ఇక్కడ మనకి 6 వచ్చింది. అంటే 3 3s 9 కదా, 9 3తో మల్టిప్లై చేసాం కదా, 9 - 3 6. సో ఆప్షన్ డి అంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఏసీఈజీ జెడ్ఎక్స్విటి అన్నారు. ఇది ఎలా వచ్చిందంటే ఏ, బి లేదు, సి, డి లేదు, ఈ, ఎఫ్ లేదు, జి అలాగే వచ్చింది. టీ, యూ లేదు, వి, డబ్ల్యూ లేదు, ఎక్స్, వై లేదు, జెడ్ ఇలా వచ్చింది. హెచ్, ఐ లేదు, జే, కే లేదు, ఎల్, ఎం లేదు, ఎన్. అలా బ్యాక్ నుంచి వచ్చే ఆర్డర్ ఏంటో చూద్దామండి. కేఎల్, ఎం లేదు, ఎన్, ఓ లేదు, పి, క్యూ లేదు, ఆర్. సో ఆప్షన్ డి. మనం మిగతా ఆప్షన్స్ కూడా చెక్ చేసుకుందామండి కావాలి.